హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నానండి. ఇంకా ఇప్పుడైతే మనము బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పట్టి షేప్స్ ఎలా పెట్టుకుంటే స్టార్టింగ్ వస్తుందో షేప్స్ అనేది కొంచెం తడబడుతూ ఉంటాం కదా, అందుకని ఇప్పుడు క్లారిటీగా మీకైతే అర్థమవుతున్నట్లుగా నీట్గా షేప్ బెల్ట్స్లు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే కాజా పట్టి ఉక్స్ పట్టి ఎలా పెట్టుకోవాలి, డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే నేను కరెక్ట్గా ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరైతే వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే కొంచెం క్లిప్స్ అనేది మీరు మూవ్ అయిపోతుంది అనమాట. అందుకని స్కిప్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత రెండు షేప్స్, నెక్ షేప్స్ ఒకటే దగ్గర వచ్చేలాగా మనం ఇప్పుడు వేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్న తర్వాత మనమైతే సెంటర్ నుంచి 4 ఇంచులకి అయితే మార్క్ వేసుకోవాలన్నమాట. మధ్యన మనం కింద బాటమ్ సైడ్లో అయితే మనం డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్కి అయితే మినిమం 4 ఇంచులు అయితే గ్యాప్ ఉండాలన్నమాట. ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఆ డాట్కి అయితే 4 ఇంచులు గ్యాప్ అయితే వేసుకొని, ఇంకా లావుగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ ఆ పక్క 1 ఇంచ్ ఈ పక్క 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకోవాలి. ఇంకా అలాగే మనం బటర్ ఉక్స్ పట్టి వేసుకుంటాం కదా, అక్కడైతే 2 ఫోల్డింగ్ చేసి సెంటర్కి వచ్చేట్టుగా అయితే మార్క్ వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకున్నాక మూడో డాట్కి అయితే చంక దగ్గర వస్తుంది కదా, ఆ డాట్కి అయితే మనము కింద డాట్ వేసుకుంటాం కదా, అది లెవెల్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకున్నప్పుడు మనకి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వస్తుంది. ఆ లైన్ ప్రకారం మనము డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనకి ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మూడికి 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇవి రెండు లెవెల్గా ఉక్సు పట్టి 2 లెవెల్గా పట్టుకొని మధ్యకి వచ్చేట్టుగా అయితే డాట్ వేసుకోవాలి. వీడియోలో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు కింద డాట్ వేసుకున్నాం కదా, ఆ డాటు చంక దగ్గర ఉన్న డాటు 2 లెవెల్గా పట్టుకుంటే మనకు ఆ పైన చంక దగ్గర ఉన్న డాట్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇలాగా ఇప్పుడు చూడండి, మీరు డాట్స్ ఇలా పెట్టి షేప్ నీట్గా వస్తుందన్నమాట. మనకైతే ఫ్రంట్ సైడ్ ఇలా షేప్స్ అయితే నీట్గా వస్తుందన్నమాట. చూడండి, నేనైతే 2 డాట్స్ అయితే ఇలా పట్టాను. నేను ఇప్పుడు మీకు వీడియోలో ఒక సైడే చూపించాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి చూపించాను. ఇప్పుడు మనం ఒక సైడ్ డాట్స్ అయితే వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అదేవిధంగా రెండో సైడ్ లెవెల్ పెట్టుకొని డాట్స్ వేసుకోవాలి. ఇంకొక పద్ధతి ఏమంటే, మనం ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు డాట్స్ కూడా అప్పుడే కొంచెం కట్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. మనకు అప్పుడు 2 లెవెల్గా వస్తుంది. ఇంకా అలాగే మనకు ఏ ఓవర్లాక్ లేకుండా లోపల కచ్చా కనపడకుండా అయితే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసామో అలాగే ఫ్రంట్ పట్టి కూడా ఇప్పుడు చేస్తున్నాను చూడండి. మనము లైనింగులు 2 మెయిన్ పీస్ ఒకటైతే వేసుకుంటాం కదా స్టిఫ్గా ఉండడానికి పట్టి బెల్ట్, ఫ్రంట్ బెల్ట్. ఇప్పుడు దాన్నైతే ఒకటి లైనింగ్ వదిలేసి మెయిన్ క్లాత్ లైనింగ్ 2 పట్టుకొని మనం చూసుకోవాలన్నమాట, షేప్స్ ఎటు సైడ్ వస్తాయో అనేసి చూసుకొని స్టార్టింగ్ నుంచి అయితే ఒక దానికేమో బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ అనేది పైకి వస్తుంది, అప్పుడు మెయిన్ క్లాత్ ఉల్టా అవుతుంది, అట్లా ఆపోజిట్ అవుతుంది అనమాట. బాడీ పీసు పైకి వచ్చినప్పుడు బెల్ట్ ఉల్టా అవుతుందన్నమాట. ఆ విధంగా చూసుకోండి. ఇప్పుడు మన మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ పట్టి బాడీకి అటాచ్ చేసుకున్న తర్వాత ఉల్టా చేసుకొని లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చారనుకో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకు తెలియలేకున్న వాళ్ళకు కూడా నా వీడియోస్ అయితే వెళ్తాయన్నమాట. మీరు ఇచ్చే ఒక లైకే ఇంకా ఎంతో అందరికీ షేర్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇంకా అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందుకు కొన్ని మంచి వీడియోస్ అలా చేస్తూ వెళ్తానన్నమాట. మీ సపోర్ట్ లేదే నేను కూడా వీడియోస్ చేయలేను, ఎందుకంటే మాకి కొంచెం సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి, మన వీడియోస్ వెళ్తున్నాయి, యూజ్ అవుతున్నాయి అనే ఇదిగా మాకు ఉంటుంది. అందువల్ల
నేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అనేసి మీతో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఎంతమందికి నచ్చిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసి సేమ్ ఈ పక్క వేసుకున్నాను కదా బెల్ట్, అదే విధంగా ఇది కూడా ఫినిషింగ్ అయితే చేస్తున్నానంట. ఇటు సైడ్ పార్ట్ అనమాట. చూడండి ఇలా 2 లెవెల్గా వచ్చేట్టుగా. కానీ మీరు ఇప్పుడు వీడియోలో నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్రై చేయండి. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ ఇంకా నేను ముందుకు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కష్టం అన్నమాట. అది మిషన్ కుట్టుకుంటా వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేసి వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి చేయడం కొంచెం టైం అయితే పడుతుంది. అందువల్ల నేను కొంచెం లేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ నాకైతే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేస్తే నెక్స్ట్ టైం నేను అలా వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే విషయం అయితే చెప్పేశాను కదా, ఈ విధంగా వేసుకోవాలి అని. ఇంకా మనం ఇప్పుడు ఏం చూసుకోవాలంటే ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకునేటప్పుడు మన బ్లౌజ్ లేదా మన కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళకి కొంతమంది రైట్ సైడ్ ఉక్సులు పెట్టించుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉక్సులు పెట్టించుకోవచ్చు అనమాట. అందుకనే ఫస్ట్ మనం చూడాల్సింది మన కస్టమర్ కానీ బ్లౌజ్ ఇస్తే ఆ బ్లౌజ్కి రైట్ సైడ్ ఉందా ఉక్సు, లెఫ్ట్ సైడ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. ఇంకా అలా చూసుకున్న తర్వాత అది ఎటు సైడ్ ఉంది, ఒకవేళ రైట్ సైడ్ ఉందనుకో మనం టాప్ సైడ్ నుంచి లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉందనుకో లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా టాప్ సైడ్ పెట్టుకొని ఉక్సు పట్టు అయితే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఉల్టా చేసుకోవాలన్నమాట. మనకు కాజా పట్టి అయితే వెనకాల సైడ్ నుంచి మెయిన్ క్లాత్కి వచ్చేట్టుగా మన మెయిన్ పీస్తో అయితే కాజా పట్టి రెడీ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మన బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను కాజా పట్టి అయితే ఉక్స్ పట్టి అయితే రెడీ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి రెడీ చేస్తున్నాను అనమాట. అది గుర్తుపెట్టుకోండి. కాజా పట్టి చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ సైడ్ అటాచ్ చేసుకొని పీసు ఉల్టా చేసుకోవాలి. కాజా పట్టి బటన్ పట్టి చేసేటప్పుడు సీదా సైడ్ నుంచి ఉల్టా సైడ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి అన్నమాట. మనం ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ రాంగ్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకు బ్లౌజ్ ఫినిషింగ్ ఉండాలి. ఇంకా మన బ్లౌజ్ ఫినిషింగ్ ఉంటే ఎలాంటి కస్టమర్స్ అయినా మన దగ్గరికి వస్తారనమాట. ఇంకా అది ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్పాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే ఇప్పుడు నేను చూడండి ఎంత ఫినిషింగ్ అయితే ఉందనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కాజా పట్టి అయితే రెడీ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఉక్సు పట్టి రెడీ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా వీడియోలో, ఉక్సు పట్టి చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అయితే పైకి ఉండాలి. మనము కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. అంటే లైనింగ్కి ఏ క్లాత్ అయితే వేసింటామో ఆ క్లాతే తీసుకొని టాప్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కాటన్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు వాటర్లో వేసినా కూడా ఓపెన్ కాకుండా ఉంటుందన్నమాట. ఇంకా అలాగా మొత్తం కాటన్ సైడ్కి అయితే ఉల్టా సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే ఇప్పుడైతే నేను ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకొని ఖర్చు బ్యాక్ సైడ్ కనబడకుండా ఓవర్లాక్ చేసుకోకుండా ఎలా పట్టి అటాచ్ చేయాలి షేప్ బెల్ట్ అనేసి చూపించాను. అలాగే కాజా పట్టి హుక్స్ పట్టి ఎలా చేసుకున్నాను అనేది మీకైతే ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి బ్లౌజ్ అయితే ఫైనల్ రెడీ అయిపోయిందనమాట. మనకు టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ కొంచెం కూడా ఎక్స్ట్రా రాకుండా డాట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి.